ఈరోజు మనం ఓల్డ్ రెసిపీ ఒకటి చేయబోతున్నాం అనమాట. అదేంటంటే కొబ్బరి పిట్టు యూజువల్గా అయితే ఇడ్లీ రవ్వతో కానీ బియ్యం రవ్వతో కానీ చేస్తారు. మా మమ్మీ అయితే ఇడ్లీ రవ్వతో చేశారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వని తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సగం వరకు వాటర్ పోసి కాటన్ క్లాత్ని గట్టిగా కట్టి మనం వాష్ చేసి పెట్టుకున్న రవ్వను వేయాలి. దాని మీద ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి, క్యారెట్ని కూడా వేసి కొంచెం రవ్వ వేసి టైట్గా క్లోజ్ చేయాలి. దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి దాని మీద బరువు ఏదైనా పెట్టుకొని 30 మినిట్స్ వరకు స్టీమ్ చేయాలి. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ క్లాత్ని తీసేసి ఒక గిన్నెలోకి పిట్టిని ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం బెల్లం పొడి, కొంచెం పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార ఇంకా బెల్లం బాగా కలిపిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న పోపును కూడా ఈ మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి పిట్టు రెడీ. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.